Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, మరి కెనడా యుఎస్ రిలేషన్కి సంబంధించిన విషయాల మీద మనకు ఒక రిపోర్ట్ న్యూస్లో ఉంది. అసలు ఇది దేనికి సంబంధించింది, మరి దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. రీసెంట్గా మీరు న్యూస్ పేపర్ చదివే వాళ్ళైతే రీసెంట్గా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మీకు న్యూస్లో ఒక పాయింట్ కనిపిస్తుంది యుఎస్ కెనడా రిలేషన్కి సంబంధించింది. ఏమని, కెనడా అనేది యుఎస్ యొక్క గ్రేటర్ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే యుఎస్ యొక్క 51 రాష్ట్రంగా అసలు కెనడా మారిపోవాలి, కెనడాని ఆక్రమిస్తాము అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా. ఎస్, మరి దాంట్లో భాగంగానే, అట్లా ప్రెజర్ చేయడంలో భాగంగానే కెనడా దేశాన్ని 5i అలయన్స్ నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి వైట్ హౌస్ కి సంబంధించిన అఫీషియల్స్ దాన్ని పుష్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్స్ లో ప్రముఖంగా రావడం జరిగింది. అసలు యుఎస్ కి కెనడాకు ఎక్కడ చెడింది, మరి అసలు ఈ 5i అలయన్స్ ఏంటి, ట్రంప్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం చూద్దామండి. ట్రంప్స్ ఫ్రీక్వెంట్ రిమార్క్ అబౌట్ బ్రింగింగ్ ద కంట్రీ అండర్ గ్రేటర్ యుఎస్ కంట్రోల్ అండ్ ఈవెన్ మేకింగ్ ఇట్ ద 51st స్టేట్. ఇది ఎందుకు అంటే ట్రంప్ గారు ఏమంటున్నారంటే కెనడా వాళ్ళు మా దేశానికి సంబంధించిన వస్తువుల మీద సుంకాలు బాగా వేస్తున్నారు, మేమేమో ఏమీ వేయట్లేదు, మా వల్ల వాళ్లకు ప్రతి సంవత్సరం ఇంత లాభం జరుగుతుంది, మేమేమో నష్టపోతున్నాము, ప్రతిదీ మేమే కెనడా కోసం కోల్పోవాల్సి వస్తుంది. అయినా కూడా కొన్ని విషయాల్లో కెనడా వాళ్ళు మేము చెప్పినట్టుగా వినట్లేదు, వాళ్ళు ఇంత మేము హెల్ప్ చేస్తున్నప్పుడు వినాల్సిందే, అండ్ లేకపోతే మేము వాళ్ళని ఇట్లా 51st స్టేజ్ గా మారుస్తాము అని చెప్పి ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఎస్, మరి అట్లా చెయ్యాలి అనుకుంటే, కెనడా వాళ్ళ మాట వినాలి అనుకుంటే ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి కదా. అందులో భాగంగా ఈ 5i అలయన్స్ ఇంటెలిజెన్స్ షేరింగ్ గ్రూప్ ఉంది కదా. ఎస్, మరి దాంట్లో నుంచి కెనడాని ఎక్స్పెల్ చేయాలి అని చెప్పి పీటర్ నెవారో అని చెప్పి ట్రంప్ యొక్క క్లోజెస్ట్ అడ్వైజర్ సూచన చేస్తున్నట్టుగా మనకు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిందండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఒక బ్రీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ రాదు, కానీ మనకి ఎగ్జామ్ లో దేని మీద క్వశ్చన్ వస్తుంది, 5i అలయన్స్ మీద ఆర్ 5i ఇంటెలిజెన్స్ అలయన్స్ మీద మనకు న్యూస్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. అసలు ఈ 5i అలయన్స్ అంటే ఏంటి, మరి 5i's ఇంటెలిజెన్స్ అలయన్స్ అన్న 5i's అలయన్స్ అన్న ఒక్కటేనండి. బేసిక్ గా ఇది ఒక ఇంటెలిజెన్స్ అలయన్స్, మల్టీలేటరల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్. ఇందులో ఉన్న 5 దేశాలు ఉంటాయి, దట్ ఈస్ యుఎస్ఏ. 5i అలయన్స్ లో ఉన్న దేశాలు యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ 5 దేశాలు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ని, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటా ఉంటాయి. ముఖ్యంగా యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు ఇలా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తూ ఉంటారు. కెనడా, న్యూజిలాండ్ దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏమి ఉండదు, నెగ్లిజెంట్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, మల్టీలేటరల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ ప్రిమినర్లీ ఫోకస్డ్ ఆన్ సర్వైలెన్స్ అండ్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మీద మెయిన్ గా ఫోకస్ చేస్తా ఉంటది. వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ యుఎస్ వాళ్ళకు వచ్చిన మనకు ఉన్నట్టుగా వాళ్ళకు కూడా ఏజెన్సీస్ ఉంటాయి కదా, సిఐఏ ఉంటుంది కదా. ఎస్, ఆ సిఐఏకి వచ్చే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ని వేరే దేశాలతో షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు దాన్ని డిఫరెంట్ గా క్లాసిఫై చేస్తారండి. కొన్నేమో వెరీ 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 సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ యుఎస్ దగ్గరనే ఉంచుకుంటారు. సెకండ్ స్టెప్ లో భాగంగా ఈ సీక్రెట్ 5 అలయన్స్ కి మాత్రమే అని చెప్పి ఇంటెలిజెన్స్ ఈ షేర్డ్ యాజ్ మార్కెట్ యాజ్ ఇట్లా మార్క్ చేసి సపరేట్ గా ఈ దేశాలకు మాత్రమే పంపిస్తూ ఉంటారు. సీక్రెట్ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యుఎస్, ఈ 5 దేశాల మధ్యలో మాత్రమే ఈ పంచుకుంటా ఉంటారు ఇన్ఫర్మేషన్ అనేది. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏ ఇయర్ అంటే, ఏ ఇయర్ అనే దానికి చెప్పడానికి ఎప్పుడు లేదండి దీనికి సంబంధించి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైప్ లో యుఎస్ అండ్ యూకే వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 5i ఇంటెలిజెన్స్ ని కాదు, అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కోళ్ళకి సంబంధించిన ఒకవేళ ఇంటెలిజెన్స్ ని షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీకి సంబంధించి, జపాన్ కి సంబంధించిన కోడ్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఒకళ్ళు 2 దేశాలు షేర్ చేసుకునేటివి. మరి దాని తర్వాత ఇది మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ వస్తూ కోల్డ్ వార్ టైంలో సోవియత్ కి అగేన్స్ట్ గా వీళ్ళు చాలా బాగా పనిచేయడం జరిగింది. అంతే తప్పితే ఈ సంవత్సరం అని చెప్పలేము. ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్, డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, సారీ ఆఫ్టర్ కాదు, ఇట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ యూకే.
దాని తర్వాత మెల్లమెల్లగా వేరే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా 1948లో జాయిన్ అయింది. దాని తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 1956లో స్టార్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యూకే, దెన్ కెనడా జాయిన్ ఇట్. ఫైనలీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ జాయిన్డ్ దెమ్ ఇన్ 1956. కెనడా ఏమో 1948, వీళ్ళేమో సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ఓకే రైట్. మరి దీని వల్ల ఇది 5i అలయన్స్ గా రూపు మార్చుకోవడం జరిగింది. ఎట్లా అయితే మన బ్రిక్స్ ఫస్ట్ బ్రిక్ గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత సౌత్ ఆఫ్రికా అయిన తర్వాత బ్రిక్స్ అయింది, దాని తర్వాత ఇప్పుడు చాలా దేశాలు చేరినాయి కదా, ఇది కూడా సిమిలర్లీ కొంచెం అలాంటిదేనండి. ఓకే, మరి అసలు ఈ అలయన్స్ ఎలాంటి విషయాల్ని కవర్ చేస్తుంది, ఏ ఏరియాస్ లో ఇంటెలిజెన్స్ సేకరిస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇంక్లూడింగ్ ట్రాఫిక్ అనాలిసిస్, అంటే వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, దాన్ని అనలైజ్ చేయడం. ఒక్కొక్క దేశము, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కి కొన్ని ఇన్పుట్స్ వస్తాయి, దాన్ని ఆస్ట్రేలియాతోనూ యూకేతోనూ షేర్ చేసుకొని మరి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో దీన్ని కంపేర్ చేసి కరెక్టా కాదా అని చెప్పి అనాలిసిస్ చేయడము. అలాగే క్రిప్ట్ అనాలిసిస్, వచ్చిన ఇన్ఫర్మేషన్ ని డిక్రిప్షన్ చేయడము, అండ్ అక్విజిషన్ ఆఫ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ అలయన్స్ లో భాగంగా వీళ్ళు చేస్తా ఉంటారు. మరి కెనడాని తీసేయడం వల్ల కెనడాకి జరిగే నష్టం ఏంది, మరి యుఎస్ కి జరిగే నష్టం ఏంది అంటే, కెనడా మిలిటరీలీ పెద్ద పటిష్టమైన దేశం కాదండి కెనడా. సో వీళ్ళని తీసేస్తే బేసిక్ గా ఒక రకంగా ఫ్రీగా వస్తున్న ఇంటెలిజెన్స్ అనేది, ఆ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది వీళ్ళకి అందాదా ఫ్రీగా వస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్, కెనడా ఇందులో పెద్దగా ఏం పాలు పంచుకోవు, పైనే ఉంటాయి. వేరే 3 దేశాలదే ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ షేరింగ్ కేపబిలిటీస్ ని వీళ్ళు కోల్పోతారు, అవసరమైన ఇన్ఫర్మేషన్ రాదు. మరి యుఎస్ కి జరిగే నష్టం ఏంటంటే, వాళ్ళ యొక్క సహచరులు మిత్ర దేశాలు ఉంటాయి కదా, వాళ్లకు మెల్లమెల్లగా యుఎస్ మీద నమ్మకం సడలే అవకాశం ఉంటుంది. ఈ రోజు కెనడాని తీసేసారు, రేపు పొద్దున మనని కూడా తీసేస్తారని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు అనుకోవచ్చు కదా. ఎస్, అట్లా వాళ్ళ మిత్ర దేశాలకు మెల్లమెల్లగా దూరం అనేది, స్పేస్ అనేది జరుగుతుంది. ఇట్లా జరగాలని ఎప్పటి నుంచో ఇరాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి వెయిట్ చేస్తున్నాయి. ఓకే, సో మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 ఐస్ అలయన్స్ అనేది ఇంపార్టెంట్. బేసికలీ ఇది ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ అని తెలియాలి. అలాగే ఇందులో 5 దేశాలు ఉంటాయి, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ కెనడా. ఈ 2 పాయింట్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారండి. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. పులుల సంరక్షణలో సొలిగా తెగ ప్రజల పాత్ర. వీళ్ళు ఎందుకు న్యూస్ లోకి వచ్చారంటే, రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రతివారం ఇచ్చే మన్ కీ బాత్ ఉంది కదా, ఎస్, అందులో మాట్లాడుతూ ఈ బిలిగిరి రంగస్వామి టెంపుల్ ఆర్ బిఆర్టీ అంటున్నాం. బిఆర్టీ టైగర్ రిజర్వ్ అంటే ఏం లేదండి, బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్న ఈ సొలిగా తెగ ప్రజలు పులుల సంరక్షణకు చేస్తున్న సహకారాన్ని గురించి మాట్లాడి ఆయన వాళ్ళను ప్రశంసించడం జరిగింది. మరి మనకు అటు యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానివ్వండి, ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2లో కానివ్వండి, అటు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ లో కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన విషయాల మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతారు. మరి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన విషయాల మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ టైగర్ రిజర్వ్స్ మీద, వీటి మీదనే కదా క్వశ్చన్స్ వచ్చేది, నేషనల్ పార్క్స్ మీద, టైగర్ రిజర్వ్స్ మీద, వీటి మీదనే. మరి అందులో భాగంగా ఉన్న ఒక తెగ గురించి మన ప్రైమ్ మినిస్టర్ గారే సపరేట్ గా మాట్లాడి ప్రశంసించినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ అవుతుంది, ఆటోమేటిక్ గా అడిగే అవకాశం ఉంటుంది కదా. ఈ ట్రైబ్ గురించి అడుగుతారు, అంతేగాని రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఏ తెగ ప్రశంసించారని అడగరండి. ఈ సొలిగా ట్రైబ్ కి సంబంధించిన విషయాల మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు, ఈ బిఆర్టీ టైగర్ రిజర్వ్ లో ఈ సొలిగా తెగ ప్రజలు నివసిస్తూ అందులో ఉన్న పులుల్ని సంరక్షణ కోసం పాటుపడతా ఉంటారు. ఓకే, బేసిక్ గా మనం ఇప్పుడు ఈ సొలిగా తెగ ప్రజల గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందామండి. బేసిక్ గా ఈ సొలిగా తెగ ప్రజలు చామ్రాజ్ నగర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో చామ్రాజ్ నగర్ అని ఒక జిల్లా ఉంటుందండి, మైసూర్ జిల్లాకు ఆనుకొని ఉంటది. చామ్రాజ్ నగర్ జిల్లాలోని బిలిగిరి రంగనా హిల్స్, ఇప్పుడు ఇక్కడ బిఆర్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ బిలిగిరి రంగనా హిల్స్ మరియు మాలే మహాదేశ్వర హిల్స్, ఈ 2 హిల్స్ సమీపంలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. బేసిక్ గా సొలిగా అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఓకే, బేసిక్ గా సొలిగా అంటే చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని అర్థం. సొలిగా అంటే చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని అర్థం. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ ఎందుకు ఇట్లా అంటారంటే, బేసిక్ గా వీళ్ళు ప్రకృతితోనే జీవిస్తూ ఉంటారండి. బయట విషయాలతో పెద్దగా సంబంధం ఉండకుండా ప్రకృతితోనే జీవిస్తా
ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకాలు అట్లుంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ప్రకృతి నుంచే పుట్టామని, మరి అడవులతోనే మా జీవన విధానం అనేది అనుసంధానమై ఉందని, మాకు అడవి తల్లితో చాలా లోతైన సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ సొలిగా తెగ ప్రజలు అనుకుంటా ఉంటారు. మరి వీళ్ళకి సంబంధించిన విషయాల మీద 2011లో ఒక కోర్టు కేసులో తీర్పు వచ్చిందండి. ఆ తీర్పు వల్ల దేశంలోనే ఒక టైగర్ రిజర్వ్ లో నివసించడానికి అఫీషియల్ గా హక్కులు పొందిన మొట్టమొదటి తెగగా ఈ సొలిగా ట్రైబ్ పీపుల్ నిలవడం జరిగింది. ఈ సొలిగా ట్రైబ్ పీపుల్ నిలవడం జరిగింది. 2011లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల వీళ్ళకి అఫీషియల్ స్టేటస్ ఇచ్చారు దట్ దీస్ ట్రైబ్స్ క్యాన్ లివ్ ఇన్ దిస్ టైగర్ రిజర్వ్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి 2011 నుంచి అటు కర్ణాటకలో ఇటు తమిళనాడులో ఆ టైగర్ రిజర్వ్, ఈ బిఆర్టీ టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఎస్, దానికి సంబంధించిన ఏరియాలో ఈ సొలిగా తెగ ప్రజలు నివసించడం జరుగుతుంది. మరి వీళ్ళు ఇటు కన్నడము తమిళంతో పాటు ఒక వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ట్రైబ్స్ కి సపరేట్ లాంగ్వేజ్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లంబాడీస్ ఉన్నారు మన దగ్గర, లంబాడా భాష మాట్లాడతారు కదా, ఎస్, అట్లా వీళ్ళు షొలగా అనే ఒక భాషని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. అది వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్. దీనికి లిపి అంటూ ఏముండదు, జస్ట్ మాట మాత్రమే, లాంగ్వేజ్ మాట్లాడుకోవడం మాత్రమే ఉంటుంది. మరి వీళ్ళు ఫుడ్ కోసం ఏం చేస్తారు? అందరూ ట్రైబ్స్ చేస్తున్నట్టుగానే సాంప్రదాయకంగా వీళ్ళు కూడా పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పోడు వ్యవసాయం చేయడము మరియు ఫారెస్ట్ లోకి వెళ్ళి అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని అమ్మేసి వీళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తా ఉంటారు. మరి ఆ అడవుల నుంచి సేకరించిన ఆహార ఉత్పత్తులు మరియు తేనె, ఆ పోడు వ్యవసాయం నుంచి వచ్చిన పంట, ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రధానమైన ఆహారం అండి. ఓకే, రైట్. అలాగే వీళ్ళు పులిని ఆ పవిత్ర జీవిగా ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళ గాడ్. అంటే ఈ ట్రైబ్ యొక్క, అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడిని నమ్ముతా ఉంటారు కదా, అట్లా ఈ సొలిగా ట్రైబ్ పీపుల్ దే వర్షిప్ టైగర్ యాజ్ గాడ్. వాళ్ళు టైగర్ ని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. మరి అలాగే టైగర్ ని వీళ్ళు దొడ్డా నయి అని చెప్పి పిలుస్తా ఉంటారు. అంటే బిగ్ డాగ్ అని అర్థం. బిగ్ డాగ్ అని చెప్పి వీళ్ళు పిలవడం జరుగుతుందండి. ఓకే, రైట్. చాలా పవిత్రమైన జీవిగా వీళ్ళు పూజిస్తా ఉంటారు. ఎట్లా అయితే బుష్నోయ్ తెగ వాళ్ళు ఆ కృష్ణ జింక కేసు ఉంది కదా సల్మాన్ ఖాన్ ని, ఎస్, ఎందుకు ఇప్పటికీ అంతగా వెంటబడతా ఉంటారు సల్మాన్ ఖాన్ ని? ఎందుకంటే బిష్ణోయ్ తెగ వాళ్ళు పవిత్రమైన జీవిగా దాన్ని పూజిస్తా ఉంటారు కదా, అట్లనే ఇక్కడ ఈ తెగ వాళ్ళు సొలిగాజ్ టైగర్ ని పవిత్రమైన జీవిగా ఆరాధిస్తా ఉంటారు, దేవుడుగా ఆరాధిస్తా ఉంటారు. మరి అప్పటి నుంచి మనం ఇదంతా మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంది? ఈ బిఆర్టీ టైగర్ రిజర్వ్ కూడా ఇంపార్టెంటే కదా. ఎస్, మరి అసలు ఈ బిఆర్టీ టైగర్ రిజర్వ్ సంబంధించిన విషయాలు, ఇందులో రీసెంట్ గా టైగర్ సెన్సస్ జరిగినప్పుడు 2018 రిపోర్ట్ ప్రకారం 86 టైగర్స్ ఉండే, బట్ 2022లో జరిగిన రిపోర్ట్ ప్రకారము ఈ టైగర్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అలాగే మరి ఈ బిలిగిరి రంగనాథ స్వామి ఆలయం ఆ టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది ఇందాక చెప్పాను కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉందని చెప్పాను కదా. ఎస్, ఇంకొకటి ఏంటంటే ఇది అటు వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలిసే సంగమ ప్రాంతం దగ్గర ఈ బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, మరి దీనికి ఈ టైగర్ రిజర్వ్ ని బిలిగిరి అని ఎందుకు పెట్టడం జరిగింది? అక్కడ ఉండే ఈ కొండలు ఉంటాయి కదా, బిలిగిరి అంటే తెల్లటి రాతి కొండ అని చెప్పి అర్థం, అందుకే దీనికి బిలిగిరి అని చెప్పి పెట్టారు. మరి అసలు తెల్లటి రాతి కొండ ఎందుకు అంటారంటే, ఆ ఏరియాలో ఉన్న కొండలన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా ఈ తెల్లటి పొగ మంచు మరియు వెండి మేఘాలతో కప్పబడి ఉంటాయంట. మరి అందువల్లనే దీన్ని బిలిగిరి మౌంటైన్స్ ఆర్ బిలిగిరి టైగర్ రిజర్వ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ ఏరియాలోనే లోకల్ గా ఒక టెంపుల్ ఉందండి విష్ణుమూర్తిది, దాన్ని రంగస్వామి టెంపుల్ అంటారు. అందుకోసమే దీన్ని బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది. రైట్, మరి ఈ ఏరియాని 1974లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ గాను, అలాగే మరి 2011లో టైగర్ రిజర్వ్ గాను గుర్తించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సొలిగా తెగ ప్రజలు, వాళ్ళ పాత్ర, మరి వాళ్ళు ఏ టైగర్ రిజర్వ్ లో ఇట్లా చేస్తురు, ఎందుకోసం చేస్తురు, టైగర్ ని జంతువుగా కాకుండా దేవుడుగా చూస్తారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఎన్టీసీఏ రిపోర్టు, అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.
నా ఈ బేసిక్ డీటెయిల్స్ స్టాట్స్ అన్ని కర్ణాటకలో ఉన్న టైగర్ రిజర్వ్ లిస్ట్ ఒకసారి చూసుకుంది. బందీపూర్ చాలా మంది వెళ్ళుంటారు కదా, చాలా ఫేమస్. బందీపూర్ టైగర్ రిజర్వ్ మైసూరు అటు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది. భద్రా టైగర్ రిజర్వ్, బిలిగిరి, రంగనాథ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. అనిషి దండేలి టైగర్ రిజర్వ్, నాగర్హోల్ టైగర్ రిజర్వ్, ఇవన్నీ కూడా మనకు కర్ణాటకలో ఉన్న టైగర్ రిజర్వ్. దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొంచెం కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్ 2025. గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ అండి, ఇక్కడ ర్యాంకింగ్స్ రాయడం మర్చిపోయాను. గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ 2025 రిలీజ్ కావడం జరిగింది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారండి? ఎవ్రీ 2 years ఒకసారి రిలీజ్ అవుతాయి కదా. ఎస్, మరి దిస్ ఈస్ బిన్ రిలీజ్ బై ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ప్రతి 2 years ఒక్కసారి రిలీజ్ చేస్తా ఉంటారు. ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీస్ లిస్ట్ ని వీళ్ళు రిలీజ్ చేస్తారు. మరి బేస్డ్ ఆన్ వాట్? ఆ యూనివర్సిటీస్ యొక్క అకాడమిక్ ప్రెస్టేజ్ మరియు ఆ యూనివర్సిటీస్ కి ప్రపంచ దేశాల్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా ఈ లిస్ట్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా ప్రపంచంలోని టాప్ 300 యూనివర్సిటీస్ లిస్ట్ ని రిలీజ్ చేశారు ఫ్రమ్ 38 కంట్రీస్. మరి ఈ గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ 2025 లో గత 13 ఏళ్లుగా ఉన్నట్టుగానే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. సో ఈసారి కూడా ఫర్ ద 14th కాన్సిక్యూటివ్ ఇయర్ హార్వర్డ్ యూనివర్సిటీ, యుఎస్ఏ లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది కదా, హార్వర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో హార్వర్డ్ వాళ్ళు ఉన్నారు. మరి సెకండ్ ప్లేస్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్ లో రెండు సెకండ్ ప్లేస్ ఆక్స్ఫర్డ్, ఎంఐటి రెండు సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇట్లా రెండు సెకండ్ ప్లేస్ ఉన్నప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉన్న యూనివర్సిటీ ప్లేస్ కి ఎగ్గొడతారండి, నెక్స్ట్ ఫోర్త్ కి వెళ్ళిపోతారు, ఎందుకంటే రెండు ఉన్నాయి కాబట్టి. సో టాప్ ప్లేస్ లో ఉన్న యూనివర్సిటీ ఫ్రమ్ ద లాస్ట్ 14 years అంట, ఇది ఇంపార్టెంట్. లాస్ట్ 14 years గా హార్వర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్ లో యుఎస్ కి సంబంధించిన ఎంఐటి, మరి అలాగే యూకేకి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఓకే, ఇక థర్డ్ ఉండదు. ఫోర్త్ ప్లేస్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. మరి మన దేశానికి సంబంధించి మన దేశం నుంచి టాప్ ప్లేస్ లో ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది కదా, ఎస్, అది టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. 201 నుంచి 300 ర్యాంకింగ్స్ మధ్యలో ఉంది. కాకపోతే దీని ర్యాంకింగ్ అనేది దిగజారిందండి, ఎందుకంటే 2023లో ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు 101 నుంచి 125 మధ్యలో ఉండినట. మరి ఇప్పుడు 201 నుంచి 300 మధ్యలోకి రావడం జరిగింది. ఇక ఐఐటి బాంబే అయితే టాప్ 300 నుంచి బయటకు వెళ్ళిపోయింది. మరి తర్వాత ఐఐటి ఢిల్లీ 201 నుంచి 300 మధ్యలో, ఐఐటి మద్రాస్ 201 నుంచి 300 మధ్యలో, ఈ శిక్షా ఓ అనుసంధాన్ అని మన ఒడిస్సాలోని భువనేశ్వర్ కి దగ్గరలో ఉంటుందండి. ఆ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా ఈ టాప్ 300 లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఓకే, యూ కెన్ సీ ఇట్ హియర్, శిక్షా ఓ అనుసంధాన్ భువనేశ్వర్ లో ఉంటుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ 201 నుంచి 300 ర్యాంక్ బ్యాండ్ లోకి అది రావడం జరిగింది. ఓకే, సో ఇది ఎవరు ఇస్తారనేది ఇంపార్టెంట్, టాప్ ప్లేస్ లో ఏమున్నాయని ఇంపార్టెంట్. మన ఇండియా నుంచి ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఇంపార్టెంట్, ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎన్హెచ్ఎఫ్ 2025 అంటే నేషనల్ హార్టికల్చర్ ఫేర్ 2025 న్యూస్ లో ఉంది. రీసెంట్ గా దీన్ని మన ఐసిఏఆర్ ఉంది కదా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, వాళ్లకు సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అని చెప్పి ఆర్గనైజేషన్ బెంగళూరులో ఉంటుంది. అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారన్నారు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళకి సంబంధించిన ఐఐహెచ్ఆర్, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరులో ఉంది. అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 1 వరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటివి నిర్వహించినప్పుడు ఎక్కడ నిర్వహించారు, దాని థీమ్ ఏంటి, మరి దాని యొక్క ఫోకస్ దేని మీద ఉంది, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ 3 పాయింట్లు మనకు ఇంపార్టెంట్ అవుతాయి. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ అండి? ద థీమ్ ఫర్ దిస్ ఈస్ హార్టికల్చర్ ఫర్ వికసిత్ భారత్, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్. ఓకే, హార్టికల్చర్ ఫర్ వికసిత్ భారత్, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. మరి ఫోకస్ ఏంటి? ద ఫోకస్ విల్ బి ఆన్ ప్రమోటింగ్ వెరైటీస్ అండ్ టెక్నాలజీస్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ న్యూట్రిషన్ లెవెల్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో న్యూట్రిషన్ లెవెల్స్ ని పెంచడానికి టెక్నాలజీస్ ని, కొత్త కొత్త వంగడాలని, వెరైటీస్ ని ఎట్లా తయారు చేస్తున్నాము, దానికి సంబంధించిన ఫోకస్ పెట్టడమే ఈ నేషనల్ హార్టికల్చర్ ఫేర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి?
ఐఐహెచ్ఆర్ బెంగళూరులో నిర్వహించారు. థీమ్ ఏంటి? హార్టికల్చర్ ఫర్ వికసిత్ భారత్, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. Now coming on to the next topic, that is India Bangladesh agree to launch new hotline between border forces. New hotline between border forces. ఈ హాట్లైన్ ఉందా? ఎప్పుడు లేని ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో దేనికి హాట్లైన్? అది బార్డర్ ఫోర్సెస్ మధ్యలో. బేసిక్ గా హాట్లైన్ కమ్యూనికేషన్ అనేది ప్రెసిడెంట్లకు, ఇరు దేశాల మధ్యలో ప్రైమ్ మినిస్టర్లకు లేకపోతే ప్రెసిడెంట్లకు మధ్యలో జరిగింది అనుకోండి, ఆ 2 దేశాల మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉందని అర్థం. ఓకే, ఒకవేళ ఇట్లా బార్డర్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్నాయి అనుకోండి, ఆ 2 దేశాలు ఎప్పుడు గొడవలు పడతా ఉంటాయని అర్థం. మరి ఇంతకు ముందు మనకు మంచి రిలేషన్స్ ఉండే, రీసెంట్ గా మహమ్మద్ యూనిస్ వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళు మళ్ళీ ఇంటర్ఫియర్ అవడం స్టార్ట్ చేస్తున్నారు కదా, అందువల్లనే ఆ బార్డర్ ఏరియాస్ లో గొడవలు జరుగుతున్నాయి. మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసము ఈ హాట్ లైన్ ఏర్పాటు చేయడానికి 2 దేశాలకు చెందిన బార్డర్ ఫోర్సెస్ అగ్రీ కావడం జరిగింది. ఓకే, ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ ద డిప్యూటీ కమాండర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్. వెస్ట్ బెంగాల్ కి మధ్య బార్డర్ ఉంది కదా, ఆ బంగ్లాదేశ్ కి మధ్య ఈ ఏరియాలో మరియు అస్సాం బార్డర్ లో దీన్ని పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైతే అటు నుంచి ఇటు జనాలు ట్రావెల్ చేస్తున్నారో ఇల్లీగల్ గా, అలాంటి ఏరియాస్ గుర్తించి అక్కడ ఫెన్సింగ్ వేయాలని చెప్పి కూడా వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగిన బయాన్యువల్ డైరెక్టర్ జనరల్ లెవెల్ టాక్స్ బిఎస్ఎఫ్ కి మరియు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య జరిగినాయి, అక్కడ దీన్ని ఒప్పుకోవడం జరిగింది. మనకు రీసెంట్ గా ఏ దేశం మధ్యలో జరిగినాయి మనకి ఇండియాతోనంటే హాట్ లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడ ఏర్పరిచారంటే బంగ్లాదేశ్ తో. ఓకే రైట్. సో బేసిక్ మరి అప్పటి నుంచి బంగ్లాదేశ్ అంటున్నాం. రీసెంట్ గా కూడా ఊకే బంగ్లాదేశ్ న్యూస్ లో ఉంటుంది ఇండియాతో గొడవల వల్ల, మరి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ మారడం వల్ల. రైట్, మరి దీని గురించి చూద్దాం మనం ఒకసారి. బంగ్లాదేశ్ హ్యాస్ బార్డర్ విత్ ఇండియా అండ్ మయన్మార్. మనతోనే కాకుండా మయన్మార్ తో ఎక్కడ బార్డర్ ఉందంటే ఈ చిట్టగాంగ్ ట్రాక్స్ అంటారు దీన్ని. చిట్టగాంగ్ సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్ కదా, ఆ చిట్టగాంగ్ ట్రాక్స్ నుంచి మయన్మార్ కి వీళ్ళకు బార్డర్ ఉంది. ఇటేమో ఇంకో దిక్కేమో మొత్తం అన్ని దిక్కుల మనతో ఉంటుంది, సముద్రం ఇంకోటి. ఓకే రైట్. మరి ఇండియాకు బంగ్లాదేశ్ కి మధ్యలో బార్డరింగ్ స్టేట్స్ ఏముంటాయండి? అందరికి తెలిసింది వెస్ట్ బెంగాల్, ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అస్సాము అందరికి తెలుస్తుంది. ఇక మిగిలినవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. రైట్, త్రిపుర, మిజోరం, ఇక ఈ మేఘాలయ, ఇది ఉండేది మేఘాలయ కదా. ఎస్, ఈ మేఘాలయతోని, త్రిపురతోని, మిజోరం తోని కూడా మనకు ఈ రాష్ట్రాలతో కూడా బంగ్లాదేశ్ కి బార్డర్ ఉంది అనేది మనకు తెలియాలండి. ఓకే, ఇక్కడ మనము 6th షెడ్యూల్ స్టేట్స్ అని చెప్పి ఏటీఎంఎం చదువుకుంటాం కదా, అస్సాం, త్రిపుర, మిజోరం. ఎస్, అది కాకుండా వెస్ట్ బెంగాల్ మరియు మేఘాలయ కూడా ఉంది. బార్డరింగ్ స్టేట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. మరి బార్డర్ లెంత్, పాకిస్తాన్ తో ఉన్న బార్డర్ కన్నా బంగ్లాదేశ్ తో మనకున్న బార్డర్ ఎక్కువ కిలోమీటర్స్ అండి. ఓకే, అదేమో స్టేట్ ఉంటుంది కాబట్టి మీకు మ్యాప్ లో పెద్దగా కనిపిస్తుంది. ఇదేమో ఇట్లా ఇట్లా తిరిగి అన్ని దిక్కులు 3 దిక్కులు ఉంటుంది కాబట్టి మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, ఎక్కువ ఉంది. 4096 కిలోమీటర్స్ ఉంది. మరి ఆ బార్డర్ నేమ్ రాడ్క్లిఫ్ లైన్ అని అంటారు. ఎందుకు? అప్పుడు రాడ్క్లిఫ్ మన ఇండియా పాకిస్తాన్ విభజించినప్పుడు బంగ్లాదేశ్ లేదు, తర్వాత వచ్చింది కాబట్టి అంతకుముందు ఉన్న దాన్నే రాడ్క్లిఫ్, అప్పటి నుంచే డివిజన్ ఉంది కాబట్టి ఇది ఈస్ట్ పాకిస్తాన్ అనేటోళ్ళు అప్పుడు బంగ్లాదేశ్ ని. ఓకే, సో రాడ్క్లిఫ్ గీసిన లైనే అట్లనే ఉంది కాబట్టి ఇంకా దాన్ని రాడ్క్లిఫ్ లైన్ అనే పిలుస్తున్నాము. ఇక వాళ్ళ క్యాపిటల్ సిటీ దాకా, వాళ్ళ కరెన్సీ తాకా, ఇక ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ చుప్పు, ఈయన మీద క్వశ్చన్ రాదు. హెడ్ ఆఫ్ ఇంటర్నల్ గవర్నమెంట్ మహమ్మద్ యూనిస్, ఈయన మీద మాత్రం క్వశ్చన్ వస్తుందండి. మహమ్మద్ యూనిస్ ఈయన ఫేమస్ నోబెల్ అవార్డు గ్రహీత కూడా. ఇన్ని రీసెంట్ గా అమెరికన్ స్టూజ్ అని చెప్పి మన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, that is India organizes first ever capacity building program on UNSC resolution 1540. లాస్ట్ టైం ఒకసారి మేబీ తెలంగాణ గ్రూప్ 1.0 అనుకుంటా యుఎన్ఎస్సి రిజల్యూషన్ టెర్రరిజం కి సంబంధించిన విషయం మీద ఒక రిజల్యూషన్ ఇస్తే అది ఎగ్జాక్ట్ గా ఇచ్చి దిస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ టాపిక్, విచ్ ఇష్యూ అని చెప్పి మెన్షన్ చేసి అడగడం జరిగింది. అందుకే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ యుఎన్ఎస్సి రిజల్యూషన్ 1540 అనే దాన్ని 2004 లోనే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎందుకోసం తీసుకొచ్చారు అంటే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, బయాలజికల్ వెపన్స్ కానివ్వండి, ఇలాంటివి మాస్ డిస్ట్రక్షన్ కి ఉపయోగపడే వెపన్స్ అన్నిటినీ కూడా స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ యుఎన్ఎస్సి రెజల్యూషన్ 1540ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ 2004 లో తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన దేశం ఆ యుఎన్ఎస్సి రిజల్యూషన్ 1540 ప్రోగ్రామ్ లో
కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ని చేయడానికి మన దేశం మొట్టమొదటిసారిగా ప్రయత్నిస్తుంది. ఏషియా పెసిఫిక్ కంట్రీస్ మధ్యలో అట్లా జరగకుండా మన దేశం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసార్నమెంట్ అఫేర్స్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మొట్టమొదటిసారిగా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది ఏపీ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ పాల సముద్రంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో అక్కడనే దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మనకి ఏపీ వాళ్ళకి అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయిన రెజల్యూషన్ ని మరి మన ఇండియాలో చేస్తున్నారు మొట్టమొదటిసారి. అది కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ లో కానివ్వండి. సో ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, రైట్. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ రీసెంట్ గానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు వచ్చి అప్పుడు ఓపెన్ చేశారు కదా, జగన్ సీఎం ఉన్నప్పుడు. ఎస్, జగన్ సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన రీసెంట్ గానే చేశారు కాకపోతే. ఓకే, రైట్. సో దీంట్లో 8 కంట్రీస్ కి చెందిన 24 మంది గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటున్నారంట. ఆ దేశాలు ఒకసారి లిస్ట్ చూడండి. బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాక్. ఇంత డీప్ గేమ్ అడగలేండి, జస్ట్ ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్, దట్ ఈస్ ఎంసీక్యూస్. మనం న్యూస్ లో ఉన్న కొన్ని టాపిక్స్ లో నుంచి ఎంసీక్యూస్ తీసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. RS-24 యార్స్ ఈజ్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఆఫ్ విచ్ కంట్రీ? RS-24 యార్స్ అనేది ఒక బ్యాలిస్టిక్ మిజైల్, అంటే ఇంటర్ కాంటినెంటల్. ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దాన్ని లాంచ్ చేస్తే యుఎస్ ని కూడా దాడి చేయగలిగితే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు, డిస్టెన్స్ ని బట్టి. సో మరి రీసెంట్ గా ఒక కంట్రీ దీన్ని లాంచ్ చేసింది. మరి అది ఏ కంట్రీ, ఇది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్: ఏ రష్యా, బి చైనా, సి జపాన్, డి ఆస్ట్రేలియా. మరి ఇప్పుడు RS అందులోనే కనిపిస్తుంది కదా, యుద్ధంలో ఇప్పుడున్న కంట్రీ ఏది? 4 రష్యా. RS అంటే ఏంది? రష్యానే కదా. ఎస్, మరి రష్యా హ్యాస్ రీసెంట్లీ డిప్లాయిడ్ RS-24 యార్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆన్ కాంబాట్ పెట్రోల్ రూట్స్ విత్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇందులో ఇన్స్టాల్ చేసి మరి ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో యుక్రెయిన్ కి రష్యాకు మధ్య జరుగుతున్నాయి కదా, ఆ ఏరియాలో దీన్ని అవసరం వస్తే వాడడానికి రెడీగా పెట్టడం జరిగింది. ఓకే, RS-24 యార్స్ ఇజ్ ఏ రష్యన్ ఐసీబీఎం అంటే ఏం లేదండి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఓకే, దీన్ని మొట్టమొదటిసారిగా 2010లో దీన్ని 2010లో సైన్యంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరి దీని రేంజ్ ఎంతో తెలుసా? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే 2000 కిలోమీటర్స్ నుంచి 10,500 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ అంట. మరి ఇందులో ఇది 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఇది మోసుకపోగలదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, 10. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద ప్రకృతి 2025 అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్స్ హెల్డ్? రీసెంట్ గా ఈ ప్రకృతి 2025 అని చెప్పి కార్బన్ మార్కెట్స్ కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్: ఏ చెన్నై, బి భోపాల్, సి న్యూఢిల్లీ, డి జైపూర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి. మనం క్లాస్ లో మాట్లాడుకోలేదు, బట్ ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఇక్కడ దీన్ని ఇవ్వడం జరిగింది. బేసికలీ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్స్. ఓకే, మరి ప్రకృతి అన్న పేరు మీద న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి దీనికోసము ఈ రంగంలో కార్బన్ మార్కెట్ కి సంబంధించి, అంటే పొల్యూషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల మీద ఉన్న ఎక్స్పర్ట్స్, మరి పాలసీ మేకర్స్, ఇండస్ట్రియల్ లీడర్స్, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ కి రావడం జరిగింది. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ అని కాన్సెప్ట్ ఉంటది కదా, ట్రేడింగ్ అని చెప్పి. ఎస్, దానికి సంబంధించిన విషయాలు ఉన్న ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్ అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఎందుకు అంటే ఈ వాట్ ఈస్ ద ఎయిమ్, ముఖ్య ఉద్దేశం ఏంటి? దిస్ కాన్ఫరెన్స్ ఎయిమ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పాండ్ ద ఇండియన్ కార్బన్ మార్కెట్ వైల్ డిస్కసింగ్ గ్లోబల్ కార్బన్ క్రెడిట్ ట్రెండ్స్. ప్రపంచంలో ఉన్న విషయాల్ని చర్చిస్తూనే మన దేశంలో కార్బన్ మార్కెట్ కి సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకుంటూ అవసరం ఉన్న దాన్ని బట్టి ఎక్స్పాండ్ చేయడానికి దీన్ని నిర్వహించడం జరిగింది. మరి అసలు దీన్ని ఎవరు నిర్వహించారు? BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పి మనం చాలాసార్లు క్లాసుల్లో చదువుకున్నాం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విచ్ కమ్స్ అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే మన ఇండియాలో జరిగింది టోర్నమెంట్ కాబట్టి నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హూ వన్ ద
మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ద మహారాష్ట్ర ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్. చెన్నై ఓపెన్ తర్వాత మహారాష్ట్ర ఓపెన్ చాలా ఫేమస్ కదా. ఎస్, మరి కింది ఇచ్చిన నలుగురులో కెవిన్ ఆండర్సన్ గెలిచిండా, డాలిబోర్ స్విరిన్స్నా గెలిచిండా, ఫిలిప్ ఓస్వాల్డ్ గెలిచిండా, నిక్ కిర్గోస్ గెలిచిండా? ఈ కెవిన్ ఆండర్సన్, నిక్ కిర్గోస్ అయితే ఇలాంటి టోర్నమెంట్స్ కి రారు, ఇది ఏటీపీ కిందకి వస్తుంది కదా. ఎస్, మరి ఏటీపీ వాళ్ళు ఓన్లీ ఇది ఛాలెంజర్స్ కిందకి వస్తుంది, మరి ఓన్లీ వాళ్ళు పెద్ద పెద్ద టోర్నమెంట్ లోనే ఆడతా ఉంటారు. ఇది ఏటీపీ 100 ఛాలెంజర్స్ ఈవెంట్ అండి. వాళ్ళు ఇట్లా ఛాలెంజర్ ఈవెంట్స్ లో పాల్గొనరు, టాప్ ర్యాంకింగ్స్ లో ఉన్న వాళ్ళు. మరి రీసెంట్ గా దీన్ని ఎవరు గెలిచారు? Dalibor Squercina ఆఫ్ చెకోస్లోవియా, చెక్ రిపబ్లిక్ won this men's singles title by defeating whom అండి? బ్రాండన్ హాల్ట్ ఆఫ్ యుఎస్ఏ ఓడిపేసి ఆయన గెలవడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. కలక్కడ్ ముందంతురై టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ కలక్కడ్ ముందంతురై, ఈ పేరు చదివిన ప్రొనౌన్సియేషన్ లోనే అర్థమైపోతుంది కదా అది ఏ రాష్ట్రంలో ఉంటుంది అనేది. ఏ రాష్ట్రంలో ఉంటుందండి? తమిళనాడులో ఉండడం జరిగింది. ఓకే, మరి రీసెంట్ గా దీంట్లో పోస్ట్ మన్సూన్ వైల్డ్ లైఫ్ సెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఈ పాలక్కడ్ కాదండి, పాలక్కడ్ వేరే, పాలక్కడ్ కేరళలో ఉంటది. కలక్కడ్ డివిజన్ ఆఫ్ కలక్కడ్ ముందంతురై టైగర్ రిజర్వ్ లో ఈ వైల్డ్ లైఫ్ సెన్సెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. తమిళనాడులో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ లో భాగంగా ఈ ఆ ఏరియాలో టైగర్ రిజర్వ్ ఉంది. మరి అందువల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. ఓకే, బేసిక్ గా ఈ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కేరళకు తమిళనాడుకు మధ్యలో ఈ అగస్త్యమైల హిల్ రేంజెస్ ఉంటాయి కదా, దాని కోర్ ఏరియాలో భాగంగా ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, మరి ఇది ప్రపంచంలోనే ఉన్న 18 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ లో భాగంగా నీలగిరి మౌంటైన్స్ ఉంటాయి కదా, అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఓకే, రైట్. మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యుఎన్ఓలో యుక్రెయిన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా అన్న హెడ్లైన్ తోని మనకు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ రావడం జరిగింది. గత 3 years గా యుక్రెయిన్ రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం మరి యుక్రెయిన్ కి అన్ని రకాలుగా సాయం చేసింది కదా. ఎస్, మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది యుఎస్ లో, ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా వచ్చారు. మరి ట్రంప్ గవర్నమెంట్ బైడెన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి మనకు రీసెంట్ గా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ బట్టి అర్థమవుతూ ఉంది కదా. మరి ఇప్పుడు ఇన్ ఎఫెక్టివ్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఐక్యరాజ్య సమితి సాక్షిగా తొలిసారిగా వీళ్ళు యుక్రెయిన్ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకించి మరి ఇంతకు ముందు బైడెన్ తీసుకున్న స్టాండ్ నుంచి మేము అపోజిట్ గా జరుగుతున్నాము అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినట్టు అయ్యింది. ఓకే, మరి యుక్రెయిన్ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారునుగా అంటే ఒక ఇన్వేడర్ గా పేర్కొంటూ యూరోపియన్ దేశాలు చేసిన ఒక తీర్మానానికి చాలా దేశాలు మద్దతు ఇచ్చినాయి, కానీ అమెరికా వాళ్ళు మాత్రము వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. దిస్ కోయిన్సైడ్స్ విత్ ద లైన్ ఆఫ్ ట్రంప్స్ రీసెంట్ కమెంట్స్, రైట్. ట్రంప్ ఏం చెప్తున్నాడు? అసలు యుద్ధం మొదలు కావడానికి, యుక్రెయిన్ కి రష్యాకు మధ్యలో యుద్ధం మొదలు కావడానికి ముఖ్యమైన కారణం యుక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ యొక్క మొండి వైఖరి మాత్రమే. రష్యా ఆర్ పుతిన్ కారణం కాదు, జెలెన్స్కీ యొక్క మొండి వైఖరి కారణం అని చెప్పి రీసెంట్ గా పదే స్టేట్మెంట్లు చేస్తుండు కదా, ఎవరు? ట్రంప్ చేస్తుండు కదా. ఎస్, అదే వైఖరినే రీసెంట్ గా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా యుఎన్ వేదికగా అమెరికా వాళ్ళు చెప్పినట్టు అయింది. ఓకే, మరి అలాగే యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని, రష్యా సేనలు వెంటనే ఆక్రమణ భూభాగాల నుంచి వెనుతిరగాలని మరియు ఇంకొన్ని డిమాండ్లతో ఐరసాలో సోమవారం 3 తీర్మానాలను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కొన్ని సభ్య దేశాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా కూడా అమెరికా ఓటేయడం జరిగింది. ఎక్కడైతే ఒక బిల్లో ముఖ్యంగా రష్యాని ఒక ఇన్వేడర్ గా పేర్కొన్నారో ఆ బిల్లుని సమర్థించబోమని చెప్పి అమెరికాలో యుఎన్ లో అమెరికన్ మెంబర్ ఉంటాడు కదా, ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంతకు ముందు వరకు ట్రాన్స్ అట్లాంటిక్ ట్రీటీలో భాగంగా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కి అమెరికాకు మధ్య మంచి సంబంధాలు ఉండే. మరి అవన్నీ కాదనుకొని యూరప్ మిత్ర దేశాలకు వ్యతిరేకంగా మరియు రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరించడం జరిగింది. మరి ఇందులో మొత్తము దగ్గర 176 దేశాలు ఓటింగ్ లో పాల్గొన్నాయండి. అందులో 93 దేశాలు అనుకూలంగా ఓటేసినాయి,
మరి రష్యా, యుఎస్ఏ, ఇజ్రాయిల్, ఇరాన్, ఉత్తర కొరియా ఇట్లా 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. మన ఇండియా, చైనా ఇట్లా కొన్ని 65 దేశాలు వీటికి ఓటింగ్ కి దూరంగా ఉండిపోవడం జరిగింది. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ లో ఇలాంటి తీర్మానం పెట్టినప్పుడు రష్యాకు వ్యతిరేకంగా మరియు యుక్రెయిన్ కి అనుకూలంగా 140 దేశాలు ఓటేసినాయి. ఇప్పుడేమో సపోర్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం జరుగుతుంది. మరి అలాగే ఇదే ఇదే విషయానికి సంబంధించి అమెరికా వాళ్ళు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాస్ అయిన తీర్మానాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉండదండి. కానీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన తీర్మానాల ఆమోదం పొందితే వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ ఎ లా యుఎన్ పాటిస్తుంది. మరి యుద్ధాన్ని ముగించాలని చెప్పి అమెరికా వాళ్ళు ప్రపంచంలోనే శక్తివంతమైన యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, ఆ భద్రతా మండలిలో ఈ యుద్ధాన్ని ముగించాలి అని చెప్పి అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మరి ఇక్కడ తీర్మానం నెగ్గితే దాన్ని యాజ్ పర్ లా చట్టబద్ధంగా అన్ని దేశాలు పాటించాల్సి ఉంటుంది. మరి మీకు తెలిసిందే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలకు వీటో అధికారం ఉంటుంది, 10 దేశాలేమో నాన్ వీటో కంట్రీస్ ఉంటాయి కదా. మరి ఇందులో ఇక్కడ జరిగిన ఓటింగ్ లో 10-0తో అమెరికా పెట్టిన తీర్మానానికి అనుకూలంగా బిల్ పాస్ కావడం జరిగింది. ఎందుకంటే ఎలాగో ఓడిపోతున్నాం, అమెరికా చెప్పిన తీర్మానమే గెలుస్తుందని అర్థమైన యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ మిత్ర దేశాలు 5 దేశాలు వాటి నుంచి దూరంగా జరగడం జరిగింది, గైరాజరు అయ్యాయి. ఓకే రైట్. రీసెంట్ గా కూడా ఈ యుద్ధాన్ని త్వరగా ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నారు కదా. మరి దాంట్లో భాగంగా రష్యాతో చర్చలు ప్రారంభించిండు. దానికి కూడా ఇక్కడ కొన్ని తీర్మానాలు పాస్ కావడం జరిగింది. మరి ఆ మీటింగ్స్ లో కూడా అటు యుక్రెయిన్ ని కానీ ఇటు యూరోపియన్ కంట్రీస్ ని కానీ ఎక్కడా కూడా వాళ్ళ అందులోకి తీసుకోలేదు. ఇది మీకు తెలిసిన విషయమే కదా. సో మరి ఇదంతా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, రీసెంట్ గా జరుగుతున్న విషయాలు. ఎందుకంటే రష్యా యుఎస్ యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ముగించాలి అన్న ఉద్దేశంతో మరి వాటి మిత్ర దేశాలకు దూరంగా జరుగుతుంది. దిస్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా గోల్డ్ కార్డ్ వీసా రిలీజ్ చేయబోతోంది. ఎందుకు ఇది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను అంటే ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళని ఆకర్షించేందుకు ఇప్పటి వరకు వాళ్ళ దేశంలో అమల్లో ఉన్న EB-5 అని ఒక వీసా ఉంటుండే, EB-5 వీసా ప్రోగ్రామ్. దాని ప్లేస్ లో కొత్తగా ఒక గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారన్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఎవరికి ఇస్తారా? మీకు, నాకు, ఇట్లా ఎవరికంటే వాళ్ళకి ఇస్తారా? లేదండి. ఎవరికైతే ఈ గోల్డ్ కార్డ్ వీసా కావాలో వాళ్ళు దీన్ని $5 మిలియన్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. $5 మిలియన్, 1 మిలియన్ = 10 lakhs కదా. మరంటే $50 లక్షల పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలో ఈ రోజు కరెన్సీకి 43.5 crore. 43.5 crore ఉంటే యూఎస్కి ఎందుకు పోతాం సార్, ఇక్కడనే ఉంటామంటారా? కదా. మరి 43.5 కోట్లు పెట్టి ఈ గోల్డెన్ వీసా కార్డ్ ని కొనుక్కున్న వాళ్లకు అమెరికాకు ప్రవేశం ఉంటుంది. మరి తర్వాత ఇది నేరుగా అమెరికా యొక్క పౌరసత్వం, అమెరికన్ సిటిజన్షిప్ ని కూడా ఇది డైరెక్ట్ గా అందజేస్తుంది. అంటే ఫస్ట్ ఏమో గ్రీన్ కార్డ్ ఇస్తారు, ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకున్న వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇస్తారు, దాని తర్వాత సిటిజన్షిప్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు కూడా EB-5 వీసా ఉండే కదా. ఇప్పుడు దానికి తేడా ఏంటంటే EB-5 వీసాలో కొన్ని విషయాలు ఉంటున్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఇంతగా ఛార్జ్ చేయకపోయేటోళ్ళు $10.5 lakh మాత్రమే పెడితే సరిపోతుండే. అదే అంటే 1 మిలియన్ కన్నా కొంచెం ఎక్కువ, $1.05 మిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసేది ఉంటుండే. ఇక్కడ ఇది కొనుక్కోమంటుండే కదా, అందులో అది కాదండి, ఇన్వెస్ట్ చేయడము. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాని ద్వారా మినిమం 10 మెంబర్స్ యుఎస్ సిటిజన్స్ కి ఉద్యోగాలు కల్పించినట్టుగా వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుండే. మరి ఇక్కడ ఏంది, 5 times పెంచిండు. ఎవ్వడికి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ చూపించాల్సిన అవసరం లేదు, డబ్బులు పెడితే చాలు. ఓకే
మరి 1992లో EB5 వీసాని అప్పట్లో అక్కడ కాంగ్రెస్, మనకు పార్లమెంట్ ఉన్నట్టు అక్కడ వాళ్ళని కాంగ్రెస్ అంటాం కదా, ఎస్, ఆ కాంగ్రెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది. కానీ తాజాగా ప్రతిపాదించిన ఈ గోల్డెన్ కార్డ్ వీసా అనేది సంపన్నులకు, ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళకు ఒక ప్రీమియం ఆప్షన్ గా మారే అవకాశం ఉంది అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో ఉద్యోగం సృష్టించాలి అనే అంశం అనేదే లేదు. జస్ట్ మా కాడ అమ్ముతున్నాము, కొనుక్కోరి, వచ్చి మా దేశంలో ఉండండి, గ్రీన్ కార్డ్ తీసుకోండి, దాని తర్వాత సిటిజన్షిప్ ఇస్తాము, ఇట్లా మాట్లాడుతుంది తప్పితే ఈ రావాలి, ఇన్వెస్ట్ చేయాలి, మా వాళ్ళకు జాబులు ఇవ్వాలి, ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఏమీ లేదండి. మరి దీని ద్వారా రష్యాలో ఉన్న కుబేరులు, చాలా మంది రష్యాలో ఉంటారు కదా, ఎస్, అలాంటి కుబేరులకు కూడా దీన్ని విక్రయించేందుకు ట్రంప్ సముఖంగా ఉన్నట్టు మనకు న్యూస్ అనేది రావడం జరుగుతుంది. మరి మన ఇండియన్ సంగతి ఏంటి, దీని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటది అనేది మన డౌట్, రైట్? అమెరికా గ్రీన్ కార్డ్ పొందేందుకు అప్లై చేసుకునే వాళ్ళ జాబితాలో ఎక్కువ ఉండేది ఎవరు? మన ఇండియన్సే కదా. కానీ వాళ్ళందరూ ఎవరు? ఇట్లా వెల్తియెస్ట్ పర్సన్సా? కాదు కదా. ఏంది, టెక్నాలజీలో సౌండ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంతే కదా. ఎస్, వాళ్ళ దగ్గర ఇంతగా డబ్బులు ఉన్నాయి కదా, రైట్? సో అందువల్ల ఏమవుతుందంటే ఇంతింత పెట్టి మన వాళ్ళు కొనుక్కోవడానికి రెడీగా ఉండరండి. కాకపోతే ఆల్రెడీ డబ్బున్న భారతీయులు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకు పౌరసత్వం లభించే అవకాశం పెరుగుతుంది. కాకపోతే కంపారిటివ్ లో చూసుకుంటే చాలా మందికి దీని ద్వారా నష్టం జరగబోతుంది. ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా, H1B వీసా మీద ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎస్, వాళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు అనేవి మెల్లమెల్లగా లేకుండా పోతాయి. ఓకే, ఇంతకు ముందు కూడా ఈ ఈబీ5 ఉంది కదా, ఇంతకు మనం మాట్లాడుకున్నది, దానికి కూడా లోన్లు తీసుకొని అది ఇది అని చెప్పి డబ్బులన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకునేటోళ్ళండి. ఇప్పుడేమో దానికన్నా 5 టైమ్స్ కదా. సో ఇప్పుడు చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, అదాని, అంబానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళు మాత్రమే కావాలనుకుంటే దీన్ని కొనుక్కోగలుగుతారు. ఓకే, మరి EB5 ఇన్వెస్టర్ వీసా సంగతి ఏంది? EB5 అనేది ఇన్వెస్టర్ వీసా, మరి దాని సంగతి ఏంది ఇంకా? ఎందుకంటే EB5 వీసాతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా తెస్తున్న ఈ గోల్డెన్ కార్డ్ లో 5 టైమ్స్ ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని మన స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఆంటర్ప్రినర్స్ భరించగలుగుతారా? భరించలేరు కదా. సో మరి దీనివల్ల అటు EB5 లేక ఇటు ఇది గోల్డ్ కార్డ్ కూడా కొనుక్కోలేకపోతున్నారు. సో అలాంటి వారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న H1B వీసాలు, EB2, EB3 వీటి మీదనే అమెరికాలో ఉండాల్సి వస్తుంది. అలాగే కంపెనీలు కూడా EB5 ద్వారా ఎవరైనా ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇండియా చీఫ్ ఉన్నాడు అనుకుందాం, అతన్ని అమెరికాకు పర్మనెంట్ గా తీసుకుందాం అనుకున్నారు గూగుల్ వాళ్ళు, బాగా పనిచేస్తున్నాడు అని చెప్పి, అతనికి EB5 తీసుకొని వెళ్ళిపోతారండి. ఓకే, మరి ఎన్ని గోల్డ్ కార్డులు జాయిన్ చేస్తారు, ఎన్ని గోల్డ్ కార్డ్స్ జారీ చేస్తారు, దాని మీద లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే ఇన్నే చేస్తాము అని చెప్పి వాళ్ళేమి లిమిట్ పెట్టుకోలేదు. అందాదా వాళ్ళు మాట్లాడుతున్న లెక్కల ప్రకారం ఒక 10 లక్షల మంది గోల్డ్ కార్డ్ ని కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దానికన్నా ఎక్కువగా కూడా మేము అమ్ముతాము, కొనుక్కునే వాళ్ళు ఉంటే 1 కోటి గోల్డ్ కార్డ్స్ ని కూడా మేము అమ్ముతాము. దీనివల్ల అమెరికా యొక్క ద్రవ్యలోటు అనేది కూడా తగ్గుతుంది అని చెప్పి మొన్న ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్ గా అమెరికాలోకి డబ్బులు తీసుకొచ్చే లక్ష్యంగా చేసుకునే ఈ స్కీమ్ ని తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఏముంటుండే, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని తీసుకోవడానికి H1Bలు, గ్రీన్ కార్డులు యూజ్ చేసుకునేటోళ్ళు ఇయ్యడానికి, రైట్? ఇప్పుడు అట్లా కాదు, ఆల్రెడీ డబ్బున్న వాళ్ళనే తీసుకురావడానికి ఈ గోల్డెన్ కార్డ్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. మరి దీనికి అపోజిషన్ ఏమన్నా ఉంటుందా అంటే, వాళ్ళ పార్లమెంట్ ఆమోదం అవసరమా వాళ్ళకంటే? లేదండి. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన ఈ గోల్డ్ కార్డ్ విధానానికి ఆ దేశంలో పార్లమెంట్ యొక్క అనుమతి అవసరం లేదు. ఓకే, రైట్. మరి ఓన్లీ యుఎస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇలాంటి గోల్డ్ కార్డ్ స్కీమ్స్ ని పెడుతున్నాయి. రీసెంట్ గానే కదా మనము సౌదీలోను, కువైట్ లోను చూసాం. ఎస్, ఈ తరహా గోల్డెన్ వీసాలు ఆల్రెడీ ప్రపంచంలో 100+ కంట్రీస్ ఇప్పటికే జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, UK, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, ఇట్లా చాలా దేశాలు వాళ్ళ దేశంలోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ఇలాంటి స్కీమ్స్ ని ఎప్పటి నుంచో నడిపిస్తున్నాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇదేమి లాస్ట్ టైం కాదు. రేపు పొద్దున మన దేశంలో, మన ఇండియా కూడా స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్.
దట్ ఈస్ బయోఏషియా 2025. ప్రతి ఇయర్ జరిగినట్టుగానే మరి ఈసారి కూడా బయోఏషియా కాన్ఫరెన్స్ మన హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో నిర్వహించడం జరిగింది. మరి 2025 దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. హీ ఇనాగ్రేటెడ్ దిస్ సెరమనీ. మరి ఇలాంటి వాటికి మనకి ఎగ్జామ్ లో మొన్న లాస్ట్ టైం ఎగ్జామ్ లో కూడా అడిగారు కదా దీనికి సంబంధించిన విషయం మీద. దీని థీమ్ ఏంటి? 2025 ఇయర్ థీమ్ బయోఏషియాలో ఏం జరుగుతుందండి, లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన విషయాలు, లైఫ్ సైన్సెస్ సెక్టార్ కి సంబంధించిన విషయాల మీద చర్చిస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఎవరైనా వేరే కంపెనీ వాళ్ళు ఇండియాకి వచ్చి మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇదే కదా జరిగేది. ఎస్, అదంతా మనకి ఎగ్జామ్ లో అడిగాడు. మనకి ఏం అడుగుతాడు ఎగ్జామ్ లో? థీమ్ ఏంటి? క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్, మార్పుకు నాంది, ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్ అనేది వాళ్ళ థీమ్ అండి. మరి ఈసారి పెట్టుకున్న థీమ్, లాస్ట్ టైం థీమ్ మీద కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. ఏఐ అండ్ ఇట్స్ రెవల్యూషనరీ చేంజెస్ అనుకుంటే ఒక థీమ్ ఉండే, మరి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. మరి దీని మీద కూడా మీరు ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే జినోమ్ వ్యాలీ వాళ్ళు ప్రతి ఇయర్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ ని బయోఏషియాలో భాగంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈసారి ప్యాట్రిక్ ట్యాన్ అని యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేస్తున్నారు. మరి ఆయన ప్రిసిషన్ మెడిసిన్ లో, క్యాన్సర్ జినోమిక్స్ లో చాలా రీసెర్చెస్ చేసిండు. ఈ ప్యాట్రిక్ ట్యాన్ కి ఈ ఇయర్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ ని అందజేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బయోఏషియా సమిట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచ ఫార్మా రంగంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో తెలంగాణ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్? ఎస్, ఎందుకంటే మొత్తం ఇండియాస్ ఫార్మా ఇన్కమ్ లో 35% ఆఫ్ ఇండియాస్ ఫార్మా ఇన్కమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. అలాగే ఈ బల్క్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ బల్క్ డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 40% హైదరాబాద్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఇంతగా ఎందుకు వస్తుంది? ఎందుకంటే హైదరాబాద్ దగ్గర చుట్టుపక్కల జిహెచ్ఎంసి ఏరియా, హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లో 800 బయోటెక్ అండ్ మెడ్టెక్ కంపెనీస్ అనేటివి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయండి. ముఖ్యంగా రీసెంట్ గా పెట్టిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కోసం పెట్టిన జినోమ్ వ్యాలీ, షామీర్పేటలో ఉంటది కదా జినోమ్ వ్యాలీ. అలాగే ఫార్మా సిటీ, ఇప్పుడు ఫార్మా సిటీ ప్లేస్ లో ఫార్మా విలేజెస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఎస్, మరి సుల్తాన్పూర్ లో ఉన్న మెడికల్ డివైజెస్ పార్క్, ఇక్కడ విదేశీ పెట్టుబడులు అనేటివి బాగా వస్తున్నాయి. చాలా కంపెనీస్ వచ్చి ఇక్కడనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దీనివల్ల 2047 కల్లా అంటే ఇంకో 22 years లో ఈ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ ని $500 బిలియన్ కి తీసుకెళ్దాలి అని చెప్పి మన వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఇదంతా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, రైట్. ఇది ఎన్నో బయోఏషియా కాన్ఫరెన్స్ అండి? 22nd ఎడిషన్ కదా. 22nd ఎడిషన్ బయోఏషియా 2025 ఇస్ ద 22nd ఎడిషన్ అండి. మరి రీసెంట్ గా దీన్ని మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ మరియు ఫార్మాసిటికల్ ఉత్పత్తుల్లో 35 to 40% మనం ఉన్నామని చెప్పాం కదా. వీఆర్ ఇన్ ద 3rd place అండి. దీని ఉత్పత్తిలో మనం ప్రపంచంలోనే 3rd place లో ఉన్నాము. ఓకే, అండ్ అలాగే వ్యాక్సిన్స్ అందించడంలో, ప్రపంచానికి కావాల్సిన వ్యాక్సిన్స్ ని తయారు చేయడంలో మనము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ ద వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వరల్డ్ 60% ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ప్రపంచంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో 60% మన దగ్గరనే తయారవుతున్నాయి. ఓకే, అలాగే జనరిక్ మందులు ఉన్నాయి కదా, ఆ 20% ఆఫ్ జనరిక్ మందులు కూడా మన దగ్గరనే తయారయ్యి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఈ మీటింగ్ లో ద్వారా మనకు తెలియడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 10 years లో ఈ ఫీల్డ్ లో, ఫార్మా ఫీల్డ్ లో ఇండియా కాంట్రిబ్యూషన్ అనేది చాలా పెరుగుతూ వస్తుందండి. చాలా 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 పెరుగుతూ రావడం జరిగింది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే 2014 లో ఫార్మా ఎక్స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్ కాదు, ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియావి ఎంత ఉండే? $15 billion ఉండే. బై 2024 ఇట్ బికేమ్ $27.85 billion. ఆ ఇంక్రీజ్ లో
80% of the increase is from Telangana itself. Okay, రైట్. సో ఇవన్నీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇదే మీటింగ్ లో మన తెలంగాణ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తొందరలోనే ఈ లైఫ్ సైన్సెస్ పాలసీ మీద మేము నిర్ణయం తీసుకుంటాము, త్వరలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి లైఫ్ సైన్సెస్ పాలసీ వచ్చిన తర్వాత దాని మీద మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో లైఫ్ సైన్సెస్ పాలసీ మీద, మొన్న ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈవీ పాలసీ మీద, వీటన్నిటి మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మన శ్రీశైలం ఎస్ఎల్బిసి దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది కదా సొరంగంలో. ఎస్, మరి అక్కడ ఒక ఆపరేషన్ చేస్తున్నారు, దాని పేరు ఆపరేషన్ మార్కోస్. ఇది మనకి ఎగ్జామ్ లో అడగొచ్చండి. ఆపరేషన్ మార్కోస్ శ్రీశైలంలో ఉన్న ఎడమగట్టు కాలువ సొరంగం, ఆర్ ఎస్ఎల్బిసి అంటాం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఎస్, అందులో ప్రమాదం జరిగి అందులో కొందరు కార్మికులు చిక్కుకుపోయారు కదా. ఎస్, మరి వాళ్ళను రక్షించేందుకు ఆపరేషన్ మార్కోస్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరి దీనికోసము ఎలాంటి ఏరియాల్లోనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యల్లో పాల్గొన్న అనుభవం ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ ని రంగంలోకి దించబోతున్నారు. దీని సభ్యులనే మార్కోస్ అని పిలుస్తారు. మరి వాళ్ళ గుర్తుగానే ఆపరేషన్ మార్కోస్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇందులో మెరైన్ కమాండోస్ తో పాటు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇంతే అండి, ఇంతకు మించి డీటెయిల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఎస్, మన తెలంగాణలో చెక్కుకోపోయారు, ఇదంతా ఉంది. కానీ మనకు ఆపరేషన్ మార్కోస్ ఏంటి, ఎవరున్నారు, ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఇంతే. ఇక్కడ ఓకే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ మేక్స్ తెలుగు కంపల్సరీ ఇన్ స్కూల్స్ అక్రాస్ ఆల్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబి అండ్ స్టేట్ బోర్డ్స్. ఒక దిక్కు తమిళనాడు గవర్నమెంట్ కి మరియు ఇండియన్ గవర్నమెంట్ కి హిందీ 3 లాంగ్వేజ్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి విషయాల మీద ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా. ఎస్, మరి అలాంటి సమయంలో స్టడీస్ అప్పుడు లేకుండా మరి తెలంగాణలో ప్రతి వాళ్ళకు తెలుగు నేర్పించాలన్న ఉద్దేశంతో, మినిమం తెలుగు వచ్చి ఉండాలన్న ఉద్దేశంతో కంపల్సరీగా అన్ని స్కూల్స్ లో తెలుగు నేర్పించి తీరాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకున్న డిసిజన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి కొత్త సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఏం చెప్పారు ఇందులో, తెలుగు విల్ నౌ బి ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఆల్ తెలంగాణ స్కూల్స్ after a notification from the state education department. The Telangana government had made it compulsory to include Telugu language as a subject for class 1 to 10 in all boards across all schools in the state. అన్ని ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఐబి, ఇంటర్నేషనల్ సిలబస్ ఏమన్నా చదివి తెలుగు మాత్రం కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉండబోతుంది ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. ఇప్పుడు రాబోయే 25-26 నుంచి అమల్లోకి రాబోతోంది. కాకపోతే మరి వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన హైదరాబాద్ లో చాలా మంది చదువుతూ ఉంటారు, రామగుండం లాంటి ఏరియాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్న దగ్గర చదువుతూ ఉంటారు. మరి వాళ్ళకు మరీ ఇబ్బంది పెట్టకుండా ఈ తెలుగు లాంగ్వేజ్ ని కొంచెం సింపుల్ సిలబస్ ని సింపుల్ గా చేసి 9th and 10th క్లాసెస్ లో కంపల్సరీ సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ యొక్క సిలబస్ ని నేటివ్ తెలుగు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సౌకర్యార్థం ఈజీగా మార్చబోతున్నారు. మరి ఇది ఎప్పుడైనా కొత్తగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ కాదండి. ఆల్రెడీ 2018లోనే కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ తెలుగు ఇన్ స్కూల్స్ యాక్ట్ అని చెప్పి 2018లోనే తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఫర్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్. మరి అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. డ్యూ టు వేరియస్ రీజన్స్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ స్కూల్స్. ఇంతకు ముందే ఉన్నా కూడా వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టలేదు. అయితే 2025-26 నుంచి 9th క్లాస్ వాళ్ళకు స్టార్ట్ చేస్తున్నారు, 2026-27 నుంచి 10th క్లాస్ వాళ్ళకు. సడన్ గా 2025-26 లో 10th క్లాస్ వాళ్ళకు డైరెక్ట్ నేర్పిస్తామంటే వేరే స్టేట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కదా. అందుకోసమే వాళ్ళకు 9th లో ఉన్నప్పటి నుంచి నేర్పిస్తే 10th ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సెట్ అయిపోతారు కదా. అందుకోసమే ఇలా ఈసారి 9th, నెక్స్ట్ టైం వీళ్ళే 10th పోతారు కదా, సో వాళ్ళకు ఎగ్జామ్ అనేది సపరేట్ గా పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్.
ఇది అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఏ పుష్ అవే ఫ్రమ్ ఇంగ్లీష్, బట్ వీఆర్ పుషింగ్ టువర్డ్స్ తెలుగు. ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ప్రాబ్లం లేదు, మా తెలుగు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పి తెలుగు అభివృద్ధి కోసం ఇది చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్, ఈ మా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి, అందుకోసమే ఇలా తీసుకొచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి మన ఇండియా గ్లోబల్ సౌత్ సంబంధించిన విషయాల మీద చాలా ప్రొయాక్టివ్ గా ఉంటుంది కదా ఈ మధ్య. ఎస్, మరి రీసెంట్ గానే హొండూరస్ అని ఒక దేశం ఉంటుందండి, గ్లోబల్ సౌత్ ఏరియాలో ఉంటది. మరి రీసెంట్ గా వాళ్ళ దగ్గర ట్రాపికల్ స్టామ్ సారా అని చెప్పి ఒక ట్రాపికల్ స్టామ్ వచ్చింది. దాని వల్ల చాలా నష్టపోయారు వాళ్ళు. మరి వాళ్ళకి హెల్ప్ గా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గా 26 టన్స్ మన వాళ్ళు పంపించడం జరిగింది. 26 అంటే ఓన్లీ ఫుడ్ సప్లైస్ అని కాదండి, అందులో సర్జికల్ సప్లైస్ ఉన్నాయి, గ్లూకోమీటర్స్, ఆక్సిమీటర్స్, గ్లౌజ్, సినర్జీస్, ఇట్లా అన్నీ కలిపి 26 టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న పరికరాలని మన వాళ్ళు హుండరస్ అనే దేశానికి పంపించడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హుండరస్, సెంట్రల్ అమెరికాలో ఉంటుందండి ఇది. సెంట్రల్ అమెరికా అంటే నార్త్ అమెరికాకు సౌత్ అమెరికాకు మధ్యలో కనెక్టివిటీ ఉంటది కదా, ఎస్ అక్కడ ఉండడం జరుగుతుంది. హుండరస్ క్యాపిటల్ సిటీ మీరు ఇక్కడ చూసినట్టయితే తెగుసిగల్పా ఇస్ క్యాపిటల్ సిటీ, సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. ఇట్స్ బార్డర్డ్ బై గౌటమేలా ఇన్ ద వెస్ట్. దీని పైననే కదా మెక్సికో యుఎస్ ఉండేది. ఎస్, మరి గౌటబోలాకు దగ్గరలో ఉంటది. మరి ఎల్ సాల్వేడర్, నికరగోవా ఇవన్నీ దాని చుట్టూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనకు మ్యాపింగ్ లో భాగంగా ఇలాంటి విషయాలు న్యూస్ లో ఉన్న విషయాల మీద మనకు మ్యాపింగ్ లో భాగంగా అడుగుతాడు. ఒక దిక్కేమో పెసిఫిక్ ఓషన్ ఉంటది, ఇంకొక దిక్కేమో కరేబియన్ సీ, ఇంకా ఎల్ సాల్వేడర్ తోని, గాటిమాలా బే తోని, నికరగోవా తోని వీళ్ళకు బార్డర్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ సైన్స్ 80 crore డీల్ విత్ L&T ఫర్ 223 ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్స్. ఇండియన్ ఆర్మీ వాళ్ళు అకాడా సిస్టమ్ అంటే ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్స్, దాని ఫుల్ ఫామ్, అది 223 మాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్పి L&T వాళ్ళతోని 80 కోట్లకు అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. మనకు L&T ఇండియన్ బేస్డ్ కంపెనీయే కదా. ఎస్, దీని వల్ల ఇందులో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మనం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కి ఇది సిగ్నిఫికెంట్ బూస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో తయారు చేసే అన్ని వస్తువుల్లో 80% ఆఫ్ ద కాంపోనెంట్స్ మన లోకల్ గా ఇక్కడి నుంచే ప్రొక్యూర్ చేయబోతున్నారు. బేసిక్ గా ఈ అకాడా అనే దాన్ని డిజైన్ చేసింది, డెవలప్ చేసింది డిఆర్డిఓ వాళ్ళు. కాకపోతే డిఆర్డిఓ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఎస్, మరి డిఆర్డిఓ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి వీటిని చేసి ఇవ్వండి అని చెప్పి మన L&T తోని ఇలాంటి ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. అసలు ఈ అకాడా సిస్టమ్ దేనికి పనికొస్తుంది? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ కెమికల్ వార్ఫేర్ ఏజెంట్స్. ఎప్పుడైనా కెమికల్ దాడులు అయినాయి అనుకోండి దేశం మీదకి, గాల్లో ఉన్న శాంపుల్స్ తోని ఇది గుర్తుపట్టేస్తుందంట. టాక్సిక్ ఇండస్ట్రియల్ కెమికల్స్ రిలీజ్ అయినా కూడా ఇది గుర్తుపట్టేస్తుందంట. సో అందుకోసమే వీటిని మన వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వార్ఫేర్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది కదా. ఇంతకు ముందు అంటే డైరెక్ట్ చేసేటోళ్ళు నార్మల్ మిలిటరీ వాళ్ళే కొట్టుకునేటోళ్ళు, దాని తర్వాత నేవీ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయింది, తర్వాత న్యూక్లియర్ వార్ అయింది, బయాలజికల్ వార్ అవుతుంది. అట్లా అందుకోసమే ఫ్యూచర్ వార్ కోసం రెడీగా ఉండడానికి ఈ అకాడా సిస్టమ్స్ ని మన వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మళ్ళీ యుక్రెయిన్ న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? యుఎస్ యుక్రెయిన్ క్రిటికల్ మినరల్స్ డీల్. యుఎస్ కి యుక్రెయిన్ కి మధ్యలో ఖనిజాల ఒప్పందం అనేది ఒకటి జరిగిందండి. మరి అది ఫైనలైజ్ అయిపోయింది ట్రంప్ తో ఈ రోజు. దట్ ఈస్ ఆన్ 27th ఆర్ 28th, మేబీ ఆన్ 28th జెలెన్స్కీ మీటింగ్ కాబోతున్నారు. ఎందుకోసము? ఈ రెండు దేశాల మధ్యలో ఒక విస్తృతమైన ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు కదా. ఎస్, మరి దానికి సంబంధించిన బేసిక్ అగ్రిమెంట్ మీద సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రెండు దేశాల గవర్నమెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మనకు. అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకు అంటే, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు నేను చొరవ తీసుకుంటాను, కాకపోతే దానికి యుక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి మాకు అనుమతిని ఇవ్వాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేరం పెట్టిండు కదా. ఎస్, ఆ బేరానికి మన జెలెన్స్కీ ఒప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ మినరల్స్ అంటే ఖనిజాలతో పాటు
మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, అక్కడ లోకల్ గా ఉండే న్యాచురల్ రిసోర్సెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా యుక్రెయిన్ లో ఉండే మినరల్స్ తో పాటు అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ పైన కూడా మాకు ఆధిపత్యం ఇవ్వాలి అని చెప్పి అమెరికా వాళ్ళు అడగగా వీళ్ళు కొన్ని మైనర్ చేంజెస్ చేసి యుక్రెయిన్ ఒప్పుకుంది. ఫైనల్ గా ఈ ఒప్పందం మీద సంతకం చేయడం ద్వారా మరి ట్రంప్కి ఏమో లాభం జరుగుతుంది, ఆయనకు కావాల్సినవి దొరుకుతున్నాయి. మరి జెలెన్స్కీకి ఏం దొరుకుతుంది? ఒకటేమో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చొరవ తీసుకుంటున్నామనే మాట, ఇంకొకటి ఒకవేళ రష్యా ఒప్పుకోక యుద్ధం అలాగే కొనసాగించాల్సిన పరిస్థితి వస్తే అమెరికా నుంచి సైనిక సాయం అనేది ఆగిపోకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి జెలెన్స్కీ భావిస్తున్నాడు. మరి ట్రంప్ తో డీలింగ్ అంటే రెండు దిక్కులు షార్ప్ ఉండాలి కదా. ఎస్, హీఈస్ లైక్ ఏ టూ ఎడ్జ్డ్ స్వార్డ్, రైట్? మరి అందువల్ల ఇలాంటి ఒప్పందం మీద ఈ రెండు దేశాలు మరి క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒప్పందం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్ లో రీసెంట్ గా ఏ రెండు దేశాల మధ్యలో ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించిన డీల్ అయ్యింది అని చెప్పి అడగచ్చండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ యుక్రెయిన్ రష్యా వార్ అని ఇచ్చి కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో ఒక స్టేట్మెంట్ గా ఇది ఇచ్చేయచ్చు. అందుకోసం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. మరి రీసెంట్ గా మనం చదవని, నేను ఇక్కడ క్లాస్ లో చెప్పకుండా ఇంపార్టెంట్ అయిన ఫీల్ అయిన టాపిక్స్ ని ఇక్కడ నేను మీకు ఎంసీక్యూస్ గా ఇస్తున్నానండి. సో అవి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. రీసెంట్ గా ఈ టాపిక్ మనం ఆల్రెడీ చూసాము. ద సోలిగా ట్రైబ్ ఈజ్ ప్రిలిమినర్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సోలిగా ట్రైబ్ గురించి మాట్లాడారని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఎస్, మరి అందులో భాగంగానే ఇక్కడ దీని మీద క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ సోలిగా ట్రైబ్ అనే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, బీహార్ అండ్ జార్ఖండ్, సి రాజస్థాన్ అండ్ గుజరాత్, డి తమిళనాడు అండ్ కర్ణాటక. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారి సోలిగా ట్రైబ్స్ కి సంబంధించి బీఆర్టీ టైగర్ రిజర్వ్ గురించి మెన్షన్ చేశారు కదా, బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ అని చెప్పి. ఎస్, మరి అందులో భాగంగా ఈ సోలిగా ట్రైబ్స్ యొక్క కాంట్రిబ్యూషన్, ఈ టైగర్ కన్జర్వేషన్ లో కాంట్రిబ్యూషన్ ని మెచ్చుకున్నారు కదా. ఎస్, మరి వీళ్ళు ఎక్కడున్నారు? బేసికల్ ఇది సోలిగాస్ ఆర్ ఫారెస్ట్ డ్వెలర్స్, ఆ ఫారెస్ట్లలోనే ఉంటారండి. తమిళనాడు అండ్ కర్ణాటకలో ఉండే ఒక ట్రైబ్ కమ్యూనిటీ ఇది. ఓకే, రైట్. దీని గురించి డీటెయిల్ గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం ఇక్కడ జస్ట్ సోలిగా ట్రైబ్స్ కర్ణాటకలో తమిళనాడులో ఉంటారు. మరి బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ లో భాగంగా అందులోనే వీళ్ళు టైగర్స్ ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు అని చెప్పి మనకు తెలిస్తే సరిపోతుంది. ఆ 2011 లో సుప్రీం కోర్టు తీర్పు వల్ల దీస్ పీపుల్ ఆర్ ద ఫస్ట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ట్రైబ్స్ టు stay in the tiger reserves. Okay, right. Now coming on to the next question, that is, where was the first conference for women peacekeepers 2025 held? ఉమెన్ పీస్ కీపర్స్ సంబంధించిన కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది, మొట్టమొదటిసారిగా జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి ఎక్కడ జరుగుతుంది ఇది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పుణే, ఆప్షన్ డి హైదరాబాద్. మన దగ్గర జరిగిందా? కాదు కదా. ఎస్, 2 days కాన్ఫరెన్స్ ఇది. మొట్టమొదటిసారిగా ఉమెన్ పీస్ కీపర్ కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యుఎన్ మిషన్ ని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దీని థీమ్ ఏమని చెప్పాను? ఏం టైటిల్ తో నిర్వహిస్తున్నారు? ఏం థీమ్ తోని? ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఏ గ్లోబల్ సౌత్ పర్స్పెక్టివ్. రీసెంట్ గా మన దేశం ఇండియా గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించాలని చెప్పి గ్లోబల్ సౌత్ ఇష్యూస్ మీద తెగ పోరాడుతున్నాం కదా మనం. ఎస్, మరి అందువల్లనే ఇక్కడ కూడా ఆ పేరునే మన వాళ్ళు పెట్టడం జరిగింది. మరి ఇట్లా యుఎన్ మిషన్, రైట్, యుఎన్ కి సంబంధించిన విషయం మరి ఎవరు నిర్వహిస్తారు ఇండియా తరఫున? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన జయశంకరే కదా. ఎస్, మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మరి ఇక్కడ ఉమెన్ పీస్ కీపర్స్ అని ఉన్నారు. పీస్ కీపర్స్ అంటే మనం ఆర్మీ నుంచే పంపిస్తాం కదా. సో ఎస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి సెంటర్ ఫర్ యుఎన్ పీస్ కీపింగ్ అని ఒకటి ఉంటుందండి, దానితో కొలాబరేట్ అయ్యి దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.